వెల్కమ్ టు మై ఛానల్ మనీస్ కిచెన్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను పన్నీర్ ఫ్రై పీస్ చేస్తున్నాను. దానికి కావాల్సినవి పన్నీర్ ముందుగా బాండీ పెట్టుకొని సరిపడా ఆయిల్ వేసుకొని పన్నీర్ వేసి ఎర్రగా వేగాలండి. అవి బాగా వేగాలండి. ఎర్రగా వేగాక అవి తీసేసుకోవాలండి. తీసేసుకొని అందులో మనం సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ ఆయిల్లో సన్నగా కట్ చేసుకోవాలండి. అవి బాగా వేగాలి, పచ్చివాసన పోయేదాకా వేగాలి. తర్వాత కరివేపాకు వేసుకోవాలి. ఆ కరివేపాకు కూడా వేగాలండి. వేగాక పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు వేసుకొని అవి కూడా బాగా వేగాలండి. పచ్చిమిరపకాయలు ఇలా వేగాక అందులో 2 యాలక్కాయలు కూడా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు వేసుకొని అది కూడా వేగాలండి. అది బాగా వేగాక పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, మిరియాల పొడి, జీలకర్ర పొడి వేసుకోవాలి. అవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. ఆ మసాలా అంతా బాగా వేగాలండి. ఇవి బాగా వేగాక ఈ మసాలాలను వేసి బాగా వేగాలండి. వేసి బాగా వేగాక ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలండి. గ్లాస్ వాటర్ వేసుకొని కలుపుకోవాలండి. బాగా కలుపుకొని ఉప్పు కారం అన్నీ సరిపోయినాయి లేవో చెక్ చేసుకోవాలండి. సరిపోతే ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. అంతేనండి. అవి కొంచెం వాటర్ కొంచెం తగ్గిపోయాక అప్పుడు ఈ పన్నీర్ వేసుకోవాలండి. అందులోకి పన్నీర్ వేసుకొని కలపాలండి. పన్నీర్ వేసి కలిపేసి ఈ పన్నీర్ మసాలా అంతా పన్నీర్కి పట్టాలండి. పన్నీర్కి పట్టితే అప్పుడు మసాలా టేస్ట్ అంతా పన్నీర్కి పట్టిద్దండి. బాగా ఫ్రై అవుతాయండి. ఇది మేము పలవాలోకి చేసుకున్నామండి. చాలా టేస్ట్గా ఉంటుందండి. నాన్ వెజ్ తిన్నవాళ్ళు ఇలా ట్రై చేయండి. ఎప్పుడు నాన్ వెజే కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఫైనల్గా కొత్తిమీర చల్లుకొని దించేసుకోవాలండి. అంతేనండి, పన్నీర్ ఫ్రై పీస్ రెడీ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం మనీస్ కిచెన్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.